ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఏమున్నాయో మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు కళాశాలకు 22 lakhs 24 lakhs అవుతుందండి. అంటే బిల్లులు ఏంటి అంటే ప్రజల సొమ్ము అదంతా, ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేసేసి ఈసారి చేయకపోతే ఈ ప్రభుత్వం సేమ్ లాస్ట్ ప్రభుత్వం లాగానే అవుతుంది. ఒకటి స్కాములు చేయడం ఏంటండి, విద్యా వ్యవస్థలో నాణ్యతమైన విద్య ఇవ్వకుండా ఇన్ని స్కాములు చేస్తే ఎట్లా? అసలు మాత్రం ఫోకస్ అండి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పోతా ఉంది. ఈ రాజకీయాలకు ఒత్తిళ్ళ కాదండి ఈ వీసీలు అనేది. వైస్ ఛాన్సలర్ అనేది మంచి హోదాతనం, దాంట్లో పిల్లల క్వాలిటీ లేకుండా చేస్తే గిన వాల్యూ పడిపోతుంది. కాబట్టి మేము చెప్తున్నాం లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం. సిపిఐఏ సంస్థ ద్వారా మీరు పోరాటం చేస్తున్నారు, మరి ఎంతవరకు మీ ద్వారా బాగుపడినారు అని అనిపిస్తాం? ఏం జరిగాయి? హేమచంద్రారెడ్డి గారు, పర్టికులర్ హేమచంద్రారెడ్డి గారిని మనం ఏం చెప్తున్నామంటే అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ ఎంవి బ్రహ్మానందం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో అనేక విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నమస్తే సార్ బ్రహ్మానందం. చాలా రోజుల తర్వాత మీతో ఒక ముఖాముఖి కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ ముఖాముఖి ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం అనే విషయాలు, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా విద్య అంటేనే అందరికీ అందించాలి, విద్యకి పెద్దపీట వేస్తున్నారు అన్ని ప్రభుత్వాలని అంటూ ఉంటారు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్గా ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి విద్యార్థులకు మరియు అదేవిధంగా ఉద్యోగస్తుల కోసం కూడా మీరు పోరాటం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు అనేక విషయాలు మీతో చర్చించాలని అనుకుంటున్నాము. మరి ఎలా ఉంది గడిచిన 5 ఏండ్ల ప్రభుత్వం, ఎలా ఉంది మరి ఇప్పుడే ఎలా ఉంది ప్రభుత్వం, మరి ఏ విధంగా ముందుకు పోవాలా, మరి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఎలా ఉంది? గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏపీటీపీ నుంచి మనము చాలా వరకు అప్లికేషన్స్ అన్నీ ఇచ్చాం, కానీ జీరో. పర్టికులర్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్లో లాస్ట్ టైం మనము చాలా వరకు మన అసోసియేషన్ నుంచి లెటర్ యాడ్స్ ఇచ్చాం, చాలా వరకు ఇచ్చాం, అయినా కూడా ఒకటి కూడా రిప్లై లేదు. హైయర్ ఎడ్యుకేషన్లో చాలా వరకు కరప్షన్ జరిగాయి. ఆల్రెడీ మనకు రీసెంట్ కూడా తెలిసిందే, వచ్చింది ఆయన గురించి ఎంప్లాయీస్ అంతా యూనియన్లన్నీ 200 కోట్ల స్కామ్ జరిగిందనేది. అది వాస్తవం, 100% జరిగింది. ఎందుకంటే ఇంటెన్సిబుల్ ప్రోగ్రాంలో కానీ ప్లస్ రిమైనింగ్ ఏదైనా ప్రాజెక్టులలో కానీ, డిఎస్టీ ప్రాజెక్టులు కానీ, ఈ స్టూడెంట్స్ ఫీజుల విషయంలో కానీ అన్ని మోసాలే జరిగాయి. కానీ అది ప్రభుత్వంలో మళ్ళీ గవర్నమెంట్కి తెలుస్తుందో తెలియదని మనకు తెలియదు, కానీ హైయర్ ఎడ్యుకేషన్లో మాత్రం 100% కరప్షన్ జరిగింది. అది వాస్తవం, అది ఒప్పుకోవాల్సినది వాస్తవం. అందుకని హైయర్ ఎడ్యుకేషన్లో ప్లస్ రిమైనింగ్ థింగ్స్ కూడా వీసీలు JNTU ప్లస్ అన్ని యూనివర్సిటీలు చూసుకుంటే పర్టికులర్ కొన్ని యూనివర్సిటీల్లో ఫుల్ కరప్షన్ జరిగింది. JNTU కాకినాడ తీసుకుందాం, కాకినాడలో ప్రసాద్ రాజు గారు ఉన్నారు. ప్రసాద్ రాజు గారు ప్లస్ JNTU విజయనగరం ఒకటింది, విజయనగరం JNTU కూడా రీసెంట్గా పెట్టారు. ఆ విజయనగరం దాంట్లో రీసెంట్గా పెట్టిన దాంట్లో యాక్చువల్గా ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని విజయనగరంలో 5 lakhs కరప్షన్ చేసేసి ఒక్కొక్కరికి 5 lakhs తీసుకున్నాడు. 20 members ఇక్కడ రిక్వైర్మెంట్ చేశారు. ప్లస్ అక్కడ యాక్ట్ కూడా లేదు, JNTU విజయనగరం దానికి యాక్ట్ ప్రకారం దానికి లేవు, నోటిఫికేషన్స్ లేవు, అన్నీ చేసే సిస్టమ్ వచ్చాడు ఇష్టారాజ్యంగా హేమచంద్రారెడ్డి గారు అండ్ ప్లస్ ప్రసాద్ రాజు గారు ప్లస్ అక్కడ నాయుడు స్వామి అని కూడా ఉన్నాడు రిజిస్టర్, అతను కూడా అట్లే చేశారు. అంత కరప్షన్ చేశారు. అంటే ఒక రూల్ కరప్షన్ అయింది అంటున్నారు, మరి దీనికి ఎప్పుడు మీరు ఖండించలేదంటారా? మేము చాలాసార్లు ఖండించాము. మనము రిప్రజెంటేషన్ లెటర్లు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి పెట్టాము. హైయర్ ఎడ్యుకేషన్ పెట్టిన లెటర్లు కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీడియాలో చూపించాము కూడా. దానికి ఏమీ లేదు, టోటల్గా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్ని లెటర్లు పెట్టామని కూడా మీకు ఇస్తాం, అవి కూడా. అయితే కరప్షన్ జరుగుతూనే ఉంది. హైయర్ ఎడ్యుకేషన్లో జరిగిందనే రీసెంట్ కూడా మనకు తెలిసిందే, పేపర్కి వచ్చాయి. మన హేమచంద్రారెడ్డి గారి వ్యవస్థ అంతా ఏం చేశారు, ఏమి వాళ్ళ టీం అంతా ఏం చేసిందనేది కూడా పర్టికులర్ డీటెయిల్స్తో కూడా ఇచ్చారు పేపర్లో, మీరు కూడా చూశారు. జగన్ ప్రతి స్టేట్మెంట్లో కూడా మరి విద్యకు పెద్దపీట వేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో అని ఎక్కువ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరి మీరు చూస్తే ఈరోజు స్కామ్ జరిగింది, అది జరిగింది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనుకుంటారు? ఇప్పుడు జగన్ గారు ప్రతి విషయంలో విద్య గురించి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నారు విద్యకు పెద్దపీట వేయాలని అతను చెప్తున్నాడు. కానీ ఇక్కడ కింద వ్యవస్థలో ఏం జరిగేది జగన్కు తెలుస్తుందా లేదా అనేది మనకు తెలియదు. 100% అయితే జగన్కు తెలిసి ఉండొచ్చు, కానీ లాస్ట్కు తెలిసిన తర్వాత మొత్తం అయిపోయింది, ఆల్రెడీ స్కామ్ జరిగిపోయింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడు CMO ఆఫీస్లోనే కరప్షన్ జరిగింది, ధనంజయ రెడ్డి గారు కరప్షన్ చేసినారని అన్నీ కూడా కూస్తున్నాయి.
అనేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో జరగడం పెద్ద విషయం ఏం కాదు. ప్లస్ ఇంకోటి నోటిఫికేషన్ విషయంలో చాలామంది నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి తోకా దొండం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దానికి ఒక్కొక్కరు 70,000 60,000 ఇచ్చేసారు. ఆ డబ్బులు ఏమైంది అనేది హేమచంద్ర రెడ్డి గారు చెప్పాలి. అది కాకుండా 250 కోట్ల స్కామ్ జరిగింది. అంటే ఇప్పుడు నిమ్మకాయ రసాలకు 22 lakhs 24 lakhs అవుతుందండి. అంటే బిల్లులు ఏంటి అంటే ప్రజల సొమ్ము, అదంతా ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేసేసి ఇది చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలకు మేము కోరడం ఏంటంటే అదే కోరుతున్నాం. మరి గత ప్రభుత్వంలో ఇంత జరిగింది అంటున్నారు. మరి దీనిపైన మీరు ఈ ప్రభుత్వంలో ఎలాంటి స్టెప్ అంటే ఏ విధంగా మీరు పోరాటం చేయదలుచున్నారు? ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఏమున్నాయో మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాము. రిప్రజెంటేషన్ మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ 100% ఇస్తాం. అది ఏం జరిగింది అంటే జైంటు కాకినాడలో ఏం జరిగింది, జస్ట్ మోసాలు ఏం జరిగాయి, హేమచంద్ర రెడ్డి గారు పర్టికులర్ హేమచంద్ర రెడ్డి గారిని మనం ఏం చెప్తున్నామంటే అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. ప్రొఫెసర్కి కూడా ఎలిజిబుల్ లేదు. ఎందుకు ప్రొఫెసర్కి ఎలిజిబుల్ లేదంటే ఇవన్నీ స్కాములు చేయడం ఏంటండి? విద్యా వ్యవస్థలో నాణ్యతమైన విద్య ఇవ్వకుండా ఇన్ని స్కాములు చేస్తే ఎట్లా అసలు? అది అందరికీ తెలిసిందే. ఏం చేశారు ఒకటి చెప్పండి హేమచంద్ర రెడ్డి గారిని. ఇప్పుడు ప్రొఫెసర్ కూడా ఎలిజిబుల్ కాదు ఆయన. 250 కోట్ల స్కామ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. అది ప్రజల సొమ్ము. స్టూడెంట్స్ నాణ్యత లేకుండా ఇది చేసిన సొమ్మును ఎట్లా ఇది చేస్తారండి? అందుకు కాబట్టి మేము చెప్తున్నాం లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు ఉండే వీసీలు, లాస్ట్ టైం వీసీలు ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఏమీ నాణ్యత లేదు. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఎవరు లాస్ట్ ప్రభుత్వం ఏమీ ఆదుకోలే. అది అందరికీ ఎమ్మెల్సీలకు కూడా తెలుసు. ఎమ్మెల్సీలకు లెటర్లు పెట్టాము, ఎమ్మెల్సీలతో మాట్లాడాము. అయినా కూడా ఎక్కడ లేదే. కోవిడ్ టైంలో ఎవరు ఒక్క ఎమ్మెల్సీ ఇప్పించాడని చెప్పండి. డబ్బులు ఏమైనా ఇప్పించారా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వానికి ఏమైనా చెప్పారా? జగన్ గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టారా? సీఎంఓస్కి రిప్రజెంటేషన్ పెట్టారా? పెడుతున్నామంటారు. పెడితే మళ్ళీ ఏది ఒకటైనా వచ్చిందా? అది మేము చేసాం అసోసియేషన్ నుంచి. అది కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కొట్లాడితే మేనేజ్మెంట్ నుంచి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనం కోరేది ఏంటంటే ప్రభుత్వంలో ఇప్పుడైనా మేల్కొని ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈజ్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ కూటమి ప్రభుత్వానికి. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ ఉన్నారు. ప్లస్ లోకేష్ గారు పర్టికులర్ వీళ్ళిద్దరు పక్కన పెడితే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కోరడం ఏంటంటే దీని మీద పర్టికులర్ ఎంక్వైరీ చేసి హేమచంద్ర రెడ్డి మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ వీసీస్ మీరు ఏది ఇన్ఛార్జీలు పెట్టారో ఆ వీసీలను పర్మనెంట్ వీసీలు పెట్టేటప్పుడు చాలా చూసుకొని కంపల్సరీ వీసీలను అపాయింట్మెంట్ చేయండి అని చెప్తున్నాం. దయచేసి దీని మీద మాత్రం ఫోకస్ చేయండి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పోతూ ఉంది. ఈ రాజకీయాలకు ఒత్తిళ్ళ కాదండి ఈ వీసీలు అనేది. వైస్ ఛాన్సలర్ అనేది మంచి హోదాతనం. దాంట్లో పిల్లల క్వాలిటీ లేకుండా చేస్తే గిన వాల్యూ పడిపోతుంది. రాజకీయ ఒత్తిళ్ళకు పోవడము, మేము ఇది చేయడము, మా వాడు అని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టులు ఇస్తున్నారు. అమ్ముడుపోతున్నాయి. ఇది అమ్ముడుపోయేదానికి కట్టేయండి దయచేసి లోకేష్ గారు. ఇప్పుడైనా గత ప్రభుత్వం ఏం చేసిందని మేము చెప్తున్నాం. ఈ ప్రభుత్వంలో మీరు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని పర్టికులర్ అధికారులను ఏమేమి ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అయితే మరి నారా లోకేష్ గారిని కలిసే పరిస్థితి ఉందంటారా మీరు ఏమన్నా? ఖచ్చితంగా కలుస్తాం. ఆల్రెడీ నారా లోకేష్ గారు ఇప్పుడు ఏదో యుఎస్ పోతున్నారు. ఆఫ్టర్ 10th కానీ 20 లోపల నారా లోకేష్ గారిని ఖచ్చితంగా కలుస్తాం. రిప్రజెంటేషన్ 100% ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం, ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం. 100% కలుస్తాం. అయితే మరి ఎక్కువగా మీరు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఎక్కువగా ఖండిస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా చిన్న విషయాన్ని ఎవరికైనా ఉద్యోగికి ఏదైనా రాకోకున్నా కూడా వాళ్ళకి ఏదైనా శాలరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్లా ఏపీటీపీఐఏ సంస్థ ద్వారా మీరు పోరాటం చేస్తున్నారు. మరి ఎంతవరకు మీ ద్వారా బాగుపడినారు అని అనిపిస్తూ ఉంది? లేదు మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఈ సంస్థ ద్వారా మరి ఏమి ప్రయోజనం అయింది దాని నుంచి? ఏపీటీపీఐ సంస్థను ఎందుకు స్థాపించాలనుకుంటే అంటే నేను ఇంతకుముందు గీతం యూనివర్సిటీ డిఫరెంట్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసేటప్పుడు శాలరీ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. నేను చూశాను. ప్లస్ ఫ్యాకల్టీ కూడా నన్ను అప్రోచ్ చేయటోళ్ళు. మనకు తెలిసిన నా కొలీగ్స్ కానీ, సార్ ఇట్లా అఫిలియేటెడ్ కాలేజీలో జేఎన్‌టీయూ కానీ, అనంతపూర్ కానీ కొన్ని కాలేజీలలో శాలరీలు ఇవ్వట్లేదు, మాకు సరిపోవట్లేదు, యాజ్ నామ్స్ లేవు, ఏసీటీ నామ్స్ అంటే తర్వాత ఒక సంస్థ స్థాపించాలని, అది స్టాండర్డ్గా స్థాపించాలనే ఉద్దేశంతో ఒక 2 years లేట్ చేశాను. 2 years లేట్ చేశాను. స్టాండర్డ్గా 24 members కమిటీతో స్టార్ట్ చేశాను. దాంట్లో ఏంటంటే ఒకటి నెంబర్ 1, ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చనే లేదు, ఎవరికి భయపడేది లేదు ఈ సంస్థ ఏపీటీపీఐ అనేది. ఏపీటీపీఐ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్లస్ చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాము.
ఖచ్చితంగా దీనికి భయపడే క్వశ్చనే లేదు. మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా యూనియన్లు, వేరే యూనియన్లు కానీ దానికి తల వంచడం అనేది ఉండదు. మనీ కోసము అస్సలు తల వంచం. ఫస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఏ విషయంలో అయినా వీళ్ళు ఇది చేస్తున్నామంటే న్యాయం వైపే మొగ్గు చూపుతాం, కానీ అన్యాయం వైపు ఎట్టి బస్సులు మొగ్గు చూపు. అది 100% చేయాలనేది మా కమిటీ నిర్ణయం. అది అందుకబట్టి ఆ విషయంలో చేసాం. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టైంలో చాలామంది సఫర్ అయ్యారు. ఇట్లాంటివన్నీ సఫరింగ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ ఏపీటీపీ అనేది నేను స్థాపించా. దానికి పోరాటాలు చేశాము. ఆల్రెడీ చాలా మీడియాలలో వచ్చాయి. నేను కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. రాయలసీమ యూనివర్సిటీలో పిహెచ్డీలు 360 మంది పిహెచ్డీలు 14 సంవత్సరాల నుంచి ఆగిపోయాయి. మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ స్టాండ్ అయ్యాం. ఖచ్చితంగా మీకోసం పోరాడతాం, 100% సాధిస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు సాధించాము. ప్లస్ 360 మంది పిహెచ్డీలు పట్టాలు తీసుకుంటున్నారు. అది వెరీ హ్యాపీ. దానికోసం ఎంత దూరమైనా పోతామని చెప్పాము. చాలా కాలేజీలను కూడా ఎదిరించాము. మేనేజ్మెంట్లకు చెప్పాము. రిప్రజెంటేషన్లు కూడా ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో చాలా ఇచ్చాం. అయితే మరి చాలా రాయలసీమ దాంట్లో మీరు పోరాటం చేసిన దాంట్లో ఒకసారి చెప్పడం జరిగింది. మరి గవర్నర్ కూడా పెట్టడం జరిగింది. మరి గవర్నర్ చొరవతోనే అది సాధ్యమైంది అన్నారు. మరి అది నిజమేనా? ఎస్, గవర్నర్తోనే సాధ్యమైంది. అది చాలా వరకు గత ప్రభుత్వంలో మనము హేమచంద్రారెడ్డికి పెట్టాము. ఆ హేమచంద్రారెడ్డికి పెట్టిన విషయంలో కూడా మన వెన్నపూస గోపాలరెడ్డి గారు వచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ వీసీ గారిని కలిసాము. వీసీ గారిని కలిస్తే ఫస్ట్ మేము నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. నిరాహార దీక్ష కూడా స్పందించలేదు ఈ ప్రభుత్వంలో. హేమచంద్రారెడ్డి గారు కోర్టులో ఉందంటారు. ఆ కోర్టులో ఏది లెటర్ ఏదని అడిగాం మేము గత ప్రభుత్వంలో చేసినా కూడా ఫలితం లేదు. ప్లస్ మళ్ళా లెటరు గవర్నర్ గారికి పెట్టాము. లెటర్ గవర్నర్ గారు కూడా మాకు పంపించారు. ఏం పంపించారు? కమిటీ మీటింగ్ పెట్టండి, వీళ్ళు రిజాల్వ్ చేయండి అని. సాల్వ్ చేయండి, కానీ సాల్వ్ చేయలేదు. మళ్ళీ లెటర్ పెట్టినప్పుడు సీరియస్ అయ్యి గవర్నర్ గారే దీనికి ముఖ్య కారణం. గవర్నర్ గారికి చాలా థ్యాంక్ యూ. రైట్. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది అన్నట్లు మీరు తెలుపుతున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా. మేము ఎందుకుంటున్నామంటే ఈసారి చేయకపోతే ఈ ప్రభుత్వం సేమ్ లాస్ట్ ప్రభుత్వం లాగానే అవుతుంది. ఇంకోటి ఏంటంటే 164 సీట్లు వచ్చినాయంటే ఎందుకు? కొన్ని ఇది జరగట్లేదు కాబట్టి గత ప్రభుత్వాన్ని పడగొట్టారు ప్రజలు. ఇప్పుడు జరగకుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇంకా ఏం ఫలితం ఉండదు. అందుకని నాకు 100% అనుకోవడం ఏంటంటే ప్రభుత్వాలతో రాజకీయాలతో మాకు పని లేదు. ఒకటి ఏంటంటే విద్యా వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో మాత్రం ఈ అసోసియేషన్ పెట్టాం. అందుకని ఖచ్చితంగా ఎవరైనా సరే గత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలతో పోరాడతాం. ఖచ్చితంగా విద్య కోసం, క్వాలిటీ విద్య కోసం మాత్రం 80%లో తగ్గేది లేదు. ఎవరి కోసమైనా పోరాడతాం, ఎవరిని ఎదిరించైనా పోరాడతాం. ఖచ్చితంగా పిల్లలకు క్వాలిటీ విద్యను అందించాలి. మరి నారా లోకేష్ ఈరోజు ఐటీ మినిస్టర్గా చార్జ్ తీసుకున్నారు వివిధ శాఖలకి. మరి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ ద్వారా కూడా వ్యవస్థ అనేది వాళ్ళతోనే మార్పు అవుతుంది కాబట్టి, శాసించే వాళ్ళు వాళ్ళే కాబట్టి, మరి వాళ్ళు ఏదైనా ఆజ్ఞాపిస్తే జరుపుకోకుండా జరుగుతుంది అనేది ఒక కాన్ఫిడెంట్ అందరికి తెలిసిన విషయమే, మీకు కూడా తెలిసిన విషయంలో. వాళ్ళ చేతుల్లోనే, ప్రభుత్వం చేతుల్లోనే రాష్ట్రం నడుస్తుంది కాబట్టి మరి ఈసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు. మరి ఇంకా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉంటాయి? ముఖ్యంగా ఏంటంటే ఈ సాలరీస్ ప్రాబ్లమ్స్ ఒకటి, ప్లస్ సార్ జాబ్స్లోంచి టర్మినేషన్ చేస్తున్నారని ఒకటి, ప్లస్ ఈ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని కాలేజీలో ఒకటి, ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి మాకు. దీని మీదనే ఎక్కువ పోరాడుతుంటాము. ప్లస్ ఇది పిహెచ్డీలు పెండింగ్ పెట్టడము, కొన్ని ఎగ్జామినేషన్ సెక్షన్లో అమౌంట్లు రిలీజ్ చేయకపోవడము, ఇటువంటివన్నీ జేఎన్టీయూ లాస్ట్ టైం బాగా జరిగాయి. అవి జరగకుండా ఈసారి మంచి వీసీలను తీసుకోమని కోరుచున్నాం. అందుకే దాని మీద ఒకవేళ ఏదన్నా మళ్ళీ పోరాటమే చేస్తున్నాం. పోరాటం అయితే ఆపేది లేదు. ఎవరినైనా ఎదిరించడమే, ఏ ప్రభుత్వాన్ని ఎదిరించడమే. ఖచ్చితంగా దీనికి ఏంటంటే మాకు సొల్యూషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మేము ఎజెండా మాది. ఖచ్చితంగా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తే పిల్లలు బయటకు వస్తే మంచి భవిష్యత్తుతో వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. పేరెంట్స్కి కానీ వెరీ హ్యాపీ. అందుకని దానికోసం పోరాడతాం. చూస్తారు కదండి, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల గురించి క్లియర్ కట్గా మొత్తం ఏ విధంగా జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఏదైనా జరిగినప్పుడు మేము కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఉన్నతాధికారులకు అదేవిధంగా రాజకీయ నాయకులను కలిసి సమస్యలపైన పోరాటం చేసేదే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్ల చెప్పారు డాక్టర్ ఎంవి బ్రహ్మానంద రెడ్డి గారు. చూస్తున్నాండి, మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది D3 న్యూస్ ఛానల్.